హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిల్మీ ఎక్స్పీరియన్స్. జాబిలమ్మ నీకంత కోపమా, ఇది తమిళ్లో పేరు పలకడం కష్టం కానీ తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ధనుష్ డైరెక్టర్గా థర్డ్ ఫిలిం. ట్రైలర్ నాకు బాగా నచ్చింది, అందుకే సినిమాకి వెళ్ళాను. ఈ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే బాగుంది. ఫ్రెండ్స్తో అలా సరదాగా వెళ్ళి నవ్వుకొని వచ్చాను. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే గుర్తుండిపోతుంది. సెకండ్ హాఫ్ కొంచెం స్లో అనిపించింది. మరి నాకెందుకు అలా అనిపించిందో మీతో క్లియర్గా చెప్తాను. బట్ అంతకంటే ముందు ఒకవేళ మీరు ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్. మనం 500 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం. నా ఛానల్లో కంటెంట్ చూసి నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే ఒకసారి డూ చెక్అవుట్ ఇన్స్టాగ్రామ్ పేజ్, ట్విట్టర్ అండ్ థ్రెడ్స్. వీటిల్లో మూవీ ఫస్ట్ అండ్ సెకండ్ హాఫ్ రిపోర్ట్స్ అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంక లేట్ ఎందుకు రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఈ మూవీ మెయిన్ ప్లాట్ ఏంటంటే, హీరో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఒక రీజన్ వల్ల బ్రేకప్ అవుతుంది అండ్ హీరో వాళ్ళ ఇంట్లో పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తూ ఉంటారు. అలా ఒక అమ్మాయిని కలుస్తాడు. అసలు ఆ అమ్మాయిని కలిసాక ఏమైంది, మిగతాది ఇంకేం చెప్పినా స్పాయిలర్ అవుతుంది. అసలు తెలుగులో డైలాగ్స్ ఎవరు రాశారో కానీ కరెక్ట్గా పడ్డాయి, చాలా రిలేటబుల్గా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ అయితే యూజువల్గా ఫుల్ కామెడీతో, మంచి లవ్ స్టోరీతో, ఒక మంచి ఫీల్ అండ్ మంచి సాంగ్స్తో ఎండ్ అయింది. సెకండ్ హాఫ్ అయితే హీరో ఫ్రెండ్ క్యారెక్టర్కి పడి పడి నవ్వుకుంటాం. నేను వెళ్ళిన థియేటర్లో ఆ డైలాగ్స్కి అందరూ ఫుల్గా ఎంజాయ్ చేశారు. క్లైమాక్స్ ఒక్కటే నాకు ఎందుకో అంతగా నచ్చలేదు. ఎస్పెషల్లీ లాస్ట్లో పార్ట్ 2 అని అనౌన్స్ చేశాక ఒరే బాబు ఇంకా చాలరా నాయన అన్నట్టుండే. ఈ మూవీ మెయిన్ హైలైట్స్ విషయానికి వస్తే, డైరెక్షన్ అండ్ స్టోరీ. అంటే పెద్దగా మైండ్ పెట్టి చూడాల్సిన అవసరం లేదు. మీరు ఎంత స్ట్రెస్లో ఉన్నా అలా సరదాగా వెళ్ళి చూసి రావచ్చు. అండ్ ధనుష్ అయితే ఈ స్టోరీ రాసి డైరెక్ట్ చేశారు. చాలా బాగా చేశాడని చెప్పొచ్చు. అంటే ప్రజెంట్ ఉన్న జనరేషన్కి తగ్గట్టు ఆ క్యారెక్టర్స్ బాగా రాసుకున్నాడు. క్యాస్టింగ్ కూడా బాగుంది, అందరు యంగ్ యాక్టర్స్ అనమాట. సో బాగానే చేశారు అందరూ, ఎవరికి తగ్గట్టు వాళ్ళు. సాంగ్స్ కూడా బాగున్నాయి. తెలుగులో డబ్బింగ్ అయితే చాలా బాగుంది, డైలాగ్స్ అన్నీ. మీరు మీ ఫ్రెండ్స్తో వెళ్తే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్లో ఒక సాంగ్ అయితే చాలా క్రియేటివ్గా అనిపించింది. ఇంకా డ్రాబ్యాక్స్ విషయానికి వస్తే, సెకండ్ హాఫ్లో ఆ లాస్ట్ ఒక 15 to 20 minutes సరేరా బాబు ఇంకా చాలు, ఇంకా ఏదో ఒకటి చెప్పి ఎండ్ చేసే అనే ఫీల్ అయితే నాకు వచ్చింది. అండ్ ఆ లాస్ట్ 5 minutesలో పార్ట్ 2 అయితే అవసరం లేదనిపించింది. మేబీ మరి ఫ్యూచర్లో తీయచ్చో తీయకపోవచ్చో తెలియదు. ఇంక ఇవి తప్ప మిగతా మూవీ అంతా ఓకే. ఈ మూవీ కొంతమందికి నచ్చకపోవచ్చు, అంటే మేబీ టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల. ఇది చాలా యూజువల్ లవ్ స్టోరీ, కానీ కొంచెం స్టోరీ అటు ఇటు మార్చి కొంచెం మంచి స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్తో, ఎస్పెషల్లీ క్యారెక్టర్ రైటింగ్తో అలా అయిపోయింది మూవీ. మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ని వేసుకొని వెళ్ళండి, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఒక బ్రీజీ లైట్ హార్టెడ్ రామ్ కామ్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ ఒక మినీ రివ్యూ నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేశాను, ప్లీజ్ డూ చెక్అవుట్. సో లింక్ ఈజ్ ఇన్ డిస్క్రిప్షన్. సో నా రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ముఖ్యంగా అందరికి షేర్ చేయడం మర్చిపోకండి. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుద్దాం.